చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. కెరీర్ స్టార్టింగ్‌లో వారి ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉండేవారు గానీ, బట్ ఎప్పుడూ పే చేసేవాళ్ళు గాదు. కాదు. కానీ వాళ్ళు చూపిచ్చిన ఆదరణ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇల్లు కట్టిచ్చారు, వాళ్ళ లైఫ్ సెటిల్ అదన్నీ చేశారు, చేశారు. పెళ్లి చేశారని చెప్పారు. ఈ దానగుణం మొదటి నుంచి ఉండేది రజనీకాంత్ గారి విషయంలో. అంటే మొదట్లో పరిస్థితి లేదు కదా ఆయనకి. ఆ. తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది? అది తర్వాత వచ్చింది. మీరంతా దగ్గర నుంచి చూసారా? రజనీ తను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏంటంటే గేటు పక్కనే ఒక షెడ్ ఉండేది. ఓకే. ఆయన ఇంటికి పాయిస్ గార్డెన్లో ఆయనకి ఇల్లు ఉంటుంది. సార్. గేట్ దగ్గరే ఒక రూమ్, పెద్ద హాల్ లాంటి రూమ్ కట్టి దాంట్లో దిన్నవారి సరుకులు, పప్పులు, బెల్లాలు, బియ్యాలు అన్నీ మొత్తం సరుకులన్నీ స్టోర్ చేసి పెట్టేవాడు. ఎవరు వచ్చినా సరే ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళటమే. ఫ్రీగా వచ్చి తీసుకెళ్ళిపోవడం. ఫ్రీగానే ఆయన అలాగే ఇచ్చేవాడు. అవన్నీ చాలా మంచి పనులు చేసేవాళ్ళండి. సార్. ఈజ్ వెరీ గుడ్, వెరీ నైస్. అంటే ఇప్పుడు ఆయన ఆస్తిలో కూడా వారసులకి ఏం రాదు అని చెప్పేసి వీళ్ళు కూడా రాశారు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. నిజమేనా అది? అంత ఎందుకు చేస్తారండి, మా పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు ఆడపిల్లలు. కొంత లిమిటెడ్ వరకు వారసులకు ఇచ్చి మిగతాదంతా అని చెప్పేసి చెప్తుంటారు. ఎన్ని పొక్కారు పుకార్లేనాయి. ఎందుకు ఇస్తాడు సార్. పొలిటికల్గా కూడా ఇవ్వడం సార్. అలాగే గురికే ఏదో గాసిప్ ఏదో రాస్తూ ఉంటారు కదా, అంతేగాని అలా హెల్ప్ చేయడం చేస్తాడు. చిరంజీవి గారు చేస్తారు అలాగే. మన సునామీ ఇచ్చినప్పుడు ఇది అందరికి హెల్ప్ చేయాలి. సునామీ కదా ఇది, కరోనా వచ్చినప్పుడు చాలా మందికి చేయాలి అలాగే. అవునవునవును. ఆ గుడ్ నేచర్ అనేది ఆటోమేటిక్గా హీరోలు ఉండిపోద్ది సార్ ఎంతో కొంత. అంటే వాళ్ళు వేసే పాత్రలు, వాటి స్వభావాలు వాళ్ళ మీద పనిచేస్తాయి సార్. అందులోని కదా సక్సెస్ఫుల్. రామారావు గారు ఉన్నారంటే ఆయన దేవుడు అని ఫీల్ అయ్యేవాడు. లేకపోతే అంత కరెక్ట్గా ఎలా కన్వీనియన్స్గా ఉంటాడు ఆయన, ఎలా కన్విన్స్ చేయగలడు ఆడియన్స్ని. ఆయన స్వతహాగా నేను దేవుడు అనే ఫీల్ అయ్యేవాడు. అందుకే ఆ టీవీ, ఆ నటన, ఆ ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది. ఆ క్వాలిటీస్ కూడా అలాగే డెవలప్ అవుతాయి. సో అంతులేని కథ దర్శకుడు కె బాలచంద్ర గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన మీకు లైఫ్ ఇచ్చారు, మాకు అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. సో రజనీకాంత్ గారు ఒక పెద్ద స్టార్గా ఎదిగిన తర్వాత ఆయన పట్ల తన కృతజ్ఞతను ఎలా చూపించారు? రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ, బాలచంద్ర గారు ఉంటే ఎప్పుడు వీళ్ళు కూర్చుంటే నేను చూడలేదు. కుర్చీలో కూర్చుని చూడలేదు, ఎప్పుడు నిలబడే ఉంటారు ఇద్దరు. చేతులు కట్టుకుని నిలబడారు మేము అందరం. పైగా నేను ఎప్పుడు అనేప్పుడు కూర్చోండి అయ్యా, ఎందుకు అలా నిలబడతారు, కూర్చోండి అంటే కూర్చునేవాళ్ళం కాదు సార్. అంత గౌరవం వాళ్ళంటే ఉంది. రజనీకాంత్ గారు చేసిన ఇంకో గొప్ప పని ఏంటంటే, కొంత స్టేజ్లో బాలచంద్ర గారి డాక్టర్ కూడా ప్రొడ్యూసర్, అల్లుడును డాక్టరు. వాడు ముత్తు తీస్తుంది వాళ్ళే సార్. కాకుండా ఇంకా 2-3 కొన్ని సినిమాలు తీస్తే అప్పుడు నష్టపోయారు సార్. ఆ టైంలోనే కథానాయకుడు రైట్స్ కొని మలయాళం సినిమా తీసుకొచ్చి తెలుగు వర్షను కథానాయకుడు సినిమా బాలచంద్ర గారికి ఇచ్చాడు ఆయన. డేట్స్ కొన్ని కోట్లు, ఎన్నో 7 కోట్లు 8 కోట్లు డబ్బు మిగిల్చి అది బాగా గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చుకున్నాడు. సో అలాంటి చాలా ఉన్నాయండి. అసలు గురువు అంటే గొప్ప ఇది ఇద్దరికి, కమల్ హాసన్కి అయినా అంతే, ఇంకైనా అంతే. అవసరానికి అలాగే చేసావు. అప్పుడు బాలచంద్ర గారికి మీరు ఇంక డైరెక్షన్ చేయొద్దు సార్ అంటే 100 సినిమాలు అయిపోయినాయి అప్పుడు. ఆయన ఆఖరికి చేసిన సినిమా ఉదయ్ కిరణ్ హీరోగా అవును సార్, పొయ్యి అని, అబద్ధం పొయ్యి అనే సినిమాలో అదే లాస్ట్ పిక్చరు. దాని తర్వాత ఇక మళ్ళీ డైరెక్ట్ చేయలేదు. మీ జీవితం మొత్తం సినిమాతో పాటే ట్రావెల్ అవుతూ ఉంది. అవును. ఏది మీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది? ఏదో కెరీర్ బాగానే నడిచింది సార్. అట్లాగే నిర్మాత అయిన తర్వాత కూడా ఫస్ట్ పిక్చరే సక్సెస్ అయింది సార్. దేవాంతకుడు 100 డేస్ పిక్చరు. ఎస్ఏ చంద్రశేఖర్ గారు డైరెక్టరు, విజయ్ వాళ్ళ ఫాదర్. విజయ్ ఫాదర్. ఇది విజయశాంతి చిరంజీవి గారితో సోలో హీరోయిన్ ఫస్ట్ పిక్చరు. నేను కూడా మంచి క్యారెక్టర్ చేయడం. అవును. దేవాంతకుడు సూపర్ హిట్ అయింది. ఇక్కడే సంధ్యా థియేటర్లో 100 డేస్ ఫంక్షన్ గ్రాండ్గా చేసాం. ఆ తర్వాత మళ్ళీ 4 ఏళ్ళకి మళ్ళీ నేను సినిమా తీద్దామని అడిగితే చిరంజీవి ఏమన్నా అంటే, అప్పుడు సుధాకర్కి, హరిప్రసాద్కి కూడా కొంచెం నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నువ్వు ప్రొడక్షన్ చూసుకో,
సార్ వాళ్ళిద్దరు కూడా షేర్ ఇచ్చి ముగ్గురు చేసుకోండి అని చెప్పి మళ్ళీ డేట్లు ఇచ్చాడు. నటుడిగా, డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా అన్ని దగ్గరలో మీరు సక్సెస్ అయ్యారు. అవునండి. ఈ మధ్యలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫైనాన్షియల్ క్రైసిస్ లేదండి అసలు. ఉం? లేదు. లేదు. జీవి నారాయణరావు అంటే వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ నవయుగ డిస్ట్రిబ్యూషన్ కానీ, జీవి నారాయణరావు సంపాదించిన ఆస్తి కానీ, అతను తీసుకున్న రెమ్యునరేషన్ కానీ, ఇవన్నిటితో పోలిస్తే ఈరోజు ఆయన వేరే స్థాయిలో ఉండాలి అనే మాట అయితే నేను విన్నాను. అది కరెక్ట్ ఆలోచన విధానం కాదండి. సినిమా ఫీల్డ్ అన్న తర్వాత సక్సెస్, ఫెయిల్యూర్ అని ఉంటాయి. బట్ మీకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఉంది కానీ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. సార్ ఇంటికో రుద్రమ్మ అని ఒక సినిమా తీశాను నేను. సార్ సుజాత్ గారును, చాలా మంచి సబ్జెక్ట్. తమిళ్లో వీటికొరు కన్నగి అని తమిళ్లో 100 days ఆడిన పిక్చర్ సార్ రీమేక్ చేశాను నేను. సుజాత్ గారిని పెట్టి తీసా. అది సుజాత్ గారు మిస్కాస్ట్ అయిపోయారు ఆ సినిమాలో. రివెంజ్ తీర్చుకునే కథకి సుజాత్ గారిని జనం యాక్సెప్ట్ చేయలేదు. సార్ అందుకని ఆ సినిమా ఫ్లాప్, అది ఆడలేదు. అలాగే తర్వాత పెళ్లి నీకు శుభం నాకు అని ఒక సినిమా తీశారు నరేష్ గారితో. అది కొంచెం బ్యాక్ డ్రాప్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత బాగా పాపులర్ అయింది. కానీ నరేష్ గారు పిఎన్ రామచంద్రరావు డైరెక్షన్లో తీశారు. సో అలాగా ఒడిదుడుకులన్నీ ఎవరికైనా ఉంటాయి సార్. అవి లేకుండా ఎవరు ఉండరు. నాకు తెలిసి మీరు ఎక్కడ మోసపోలేదా డబ్బుల విషయంలో? లేదండి, ఎప్పుడూ లేదు. ఏదో ప్లానింగ్ చేసా, సక్సెస్ ఫెయిల్యూర్ అయింది తప్ప బేసికల్గా అంటే ఫాదర్ డిస్ట్రిబ్యూటరు, బ్రదర్స్ అంతా బాగున్నారు. నాకు ఎప్పుడు అలాంటి ఇబ్బంది కానీ ఫైనాన్షియల్ ఇబ్బంది ఎప్పుడూ లేదు. సో చిరంజీవి గారి విషయానికి వస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్, ఆయన వచ్చిన అతి కొద్ది కాలంలోకే నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి యంగ్స్టర్స్ వచ్చారు. వీళ్ళందరినీ దాటుకొని శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ ఎలా అయ్యాడంటే ఆ క్వాలిటీస్ ఏమని చెప్తారు మీరు? హార్డ్ వర్క్ సార్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో అదర్ వే. అంతే, కష్టపడ్డమే. ఆయన కష్టపడ్డాడు, ఫలితం దక్కింది ఆయనకి. చిత్తశుద్ధితో పనిచేశాడు సార్. బేసికల్గా ఆయన భారత్ స్కౌట్స్ ఇది దీంట్లో ట్రైన్ అయి ఉన్నాడు. అందుకని ఆ డిసిప్లిన్ మొదటి నుంచి అలవాటు అయిపోయింది. ప్లస్ చిరంజీవి గారి ఫాదరు చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్తో పెంచాడు పిల్లలు. అందుకని ఆ డిసిప్లిన్ అలవాటైంది. లక్కీగా సురేఖ్ గారు భార్య కావటం, ఆ అమ్మాయి చాలా చాలా సిస్టర్ లాగా. ఆ అమ్మాయి ఎంతో ఓపికగా ఆయనకి ఎప్పుడు వచ్చినా లేటుగా వచ్చినా ఎలా చేసినా ఆయనకి చాలా బాగా చూసుకుని ధర్మపత్నిగా అమ్మాయి చేసిన సేవ అంతా ఇంత కాదు. దట్స్ వై ఈజ్ హ్యాపీ. చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే చిరంజీవి గారి ప్రస్తావన వస్తే అందరూ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఆయన కష్టపడ్డాడు, ఆయన నేర్చుకున్నాడు, పడ్డాడు, లేచాడు, గెలిచాడు, అందరూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆయన జీవిత భాగస్వామిగా సురేఖ గారి కష్టం గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. మీరు చాలా దగ్గరగా ఉన్న మనిషి కాబట్టి ఆమె ప్రస్తావన తీసుకొచ్చారు. నాకంత తోబుట్టు లాంటిది సార్. పైగా మా పెళ్ళిళ్ళు అందరూ ఒకే నెలలో అయినాయి. నా పెళ్ళి, చిరంజీవి గారి పెళ్ళి, రాజేంద్ర ప్రసాద్ పెళ్ళి. మా ముగ్గురు పెద్ద పిల్లలు, చిరంజీవి గారి పెద్దమ్మాయి, నా కొడుకు, రాజేంద్ర ప్రసాద్ కొడుకు, ముగ్గురు ఒకే నెలలో పుట్టారు. సార్. ముగ్గురు మేము మంచిపల్లికి షూటింగ్ చేస్తున్నాం. ఇక్కడే సంజీవ్ రెడ్డి నగర్లో. అదే షూటింగ్లో ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ ముగ్గురిని కూడా పార్టీలు చేసుకున్నాం. సార్. అలాగా కోఇన్సిడెన్స్ ఇవన్నీ.